బల్దియా పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్న వేళ పాత బస్తీలో మజ్లిస్ అధినేతలు ప్రదర్శించిన కండకావరం చూసి ప్రజాస్వామ్యవాదులు సైతం ముక్కున వేలేసుకున్నారు. జనారణ్యంలోకి చొరబడిన మదుపు టేనుగు నట్టడివిలో వీర విహారం చేసినట్లుంది ఓవైసీ సోదరుల వీరంగం. నిన్న మొన్నటి వరకు తమను భుజాన మోపిన కాంగ్రెస్ నేతల్ని విడిచిపెట్టలేదు. అధికారంలో ఉన్న పార్టీలతో దోస్తానా చేస్తూ ఓల్డ్ సిటీ తమ చెయ్యి దాటిపోకుండా ఓవైసీ బ్రదర్స్ ఎలా కాపాడుకుంటున్నారు? పాత బస్తీలో మజ్లిస్ జబర్దస్తి అప్రతిహతంగా ఎలా సాగుతోంది? సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మజ్లిస్ అటు పెద్దగా సాగకుండా ఎలా అడ్డుకట్టపడింది? తాజా ఘటనల తర్వాతైనా అధికార పక్షం కళ్లు తెరిచి మజ్లిస్ కు గుణపాఠం చెప్పాలని మెజార్టీ ఓటర్లు బలంగా కోరుకుంటున్న తరుణంలో ఓ ప్రత్యేక కథనం. గ్రేటర్ పోలింగ్ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు పాత బస్తీలో అడుగుపెట్టిన కాంగ్రెస్ అగ్రనేతలపై అల్లరి మూకల్లా దాడికి దిగడం ఓవైసీ సోదరులకే చెల్లింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తమకెవరూ పోటీ రాకూడదన్న అహంకారం ప్రదర్శించింది మజ్లిస్. ఆ ఇలాఖా అంతా తమ గుత్త సొత్తు అన్నట్లు, ఇంకెవరూ పాత బస్తీలో అడుగు పెట్టడానికి లేదన్నట్లు స్వయానా ఓవైసీ సోదరులే రోడ్డున పడి జులుం ప్రదర్శించడం రాజకీయాలపై సామాన్యులకు రోత పుట్టేలా చేశాయి. మజ్లిస్ పార్టీని తన కనుసన్నల్లో నడిపిస్తున్న అసదుద్దీన్ ఓవైసీ తాను ఎంపీనన్న ఇంగితం మరచి అనుచర గణాన్ని రెచ్చగొట్టడం రాజకీయ గూండాగిరికి పరాకాష్ట. ఇన్నాళ్లు మిత్రపక్షంగా ఉంటూ బల్దియా పీఠాన్ని పంచుకున్న కాంగ్రెస్ అగ్రనేతలపైనే దాడికి దిగడం ఒకెత్తైతే, ప్రస్తుత ఎన్నికల్లో ముందస్తు అవగాహనతోనే ఉన్న టీఆర్ఎస్ మీద చెయ్యెత్తడం మరో ఎత్తు. తమకు పట్టున్న మలక్పేట్ ఏరియాలోకి డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ కుమారుడు ఎంటరవడం ఓవైసీ బ్రదర్స్ కు రుచించలేదు. కార్యకర్తల్ని ఎగదోసి దాడికి దిగారు. ఓ మైనారిటీ నాయకుడు, అది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కుమారుడు అన్నది చూడకుండా ఓవైసీ అనుచరులు దాడులకు దిగడం అధికార పక్షాన్ని నివ్వెరపరచింది. ఇక షబీర్ అలీ లాంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనాయకులపైన ఇదే తరహాలో దౌర్జన్య కాండ కొనసాగించి తమకు ఎవరైనా అడ్డొస్తే విచక్షణే ఉండదని చాటుకున్నారు ఓవైసీ బ్రదర్స్. భయోత్పాతం సృష్టించారు. తమను ఎదిరించి కాంగ్రెస్ తరపున 3 స్థానాల్లో పోటీకి దిగిన గౌస్ కుటుంబం పైన కండబలం ప్రదర్శించారు. పక్కాగా 40 సీట్లు వస్తాయన్న భరోసాతో ఉన్న మజ్లిస్ కు ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళి మింగుడు పడ్డం లేదు. ఏ ఎన్నికైనా పోలింగ్ బూతుల ఆక్రమణ, రిగ్గింగ్, దొంగ ఓట్లు లాంటి అక్రమాలకు అంతూ పొంతూ ఉండదు. ఈసారి కూడా ఇదే ప్రయత్నాల్లో ఉన్న మజ్లిస్ అగ్రజులు ఎక్కడ చెక్ పడుతుందో అన్న భయంతో అల్లర్లకు తెగబడ్డారు. మజ్లిస్ వ్యవస్థాపకుడైన సలావుద్దీన్ ఓవైసీ కాలం నుంచి అధికారంలో ఎవరుంటే వాళ్లతో దోస్తానా చేయడం ఆనవాయితీ. తమ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు వేయడంలో జూనియర్ ఓవైసీలు కూడా దిట్ట. అలాంటిదే మజ్లిస్ కాంగ్రెస్ ఫ్రెండ్షిప్. పాత బస్తీలో మజ్లిస్ పెత్తనాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయే అన్నది అక్షరాలా సత్యం. తాజా ఘటనలతో కంగుతిన్న విహెచ్ లాంటి అగ్రనేతలంతా ఇదే మాట చెబుతున్నారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ ఎంఐఎం ఇలాఖతును తప్పుబడుతోంది. మజ్లిస్ ఆగడాల గురించి తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, ఇప్పుడు వారి మీదే దాడికి దిగడంతో అసలు విషయం తెలిసొచ్చిందని కమలనాథులు దెప్పి పొడుస్తున్నారు. పాతపట్నంలో మజ్లిస్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. డిప్యూటీ సీఎం వారి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అయినా కూడా మరి వారి ఇంటిపైన కూడా దాడి చేసి వారి కుమారుని కూడా కొట్టడం నిజంగా ఇది ఎంతో దుర్మార్గము. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వారిని ఏకంగా 1 నెల రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత వారి ఆగడాలు కొంత అరికట్టే పరిస్థితి నిర్మాణమైన తర్వాత కొంత ఆగడాలు అరికట్టడం జరిగింది. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని గుర్తుకు తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఈరోజు హైదరాబాద్లకు రాబోతుంది. ఇకనైనా మరి మజ్లిస్ యొక్క ఆగడాలను, ఎత్తుగడలను తిప్పికొట్టే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం.
ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ విధంగా అయితే మజ్లిస్ దాడులను అరికట్టి వాళ్ళని అరెస్ట్ చేసి హైదరాబాద్లో మత కల్లోలు జరగకుండా ఏ విధంగా అయితే కఠిన చర్యలు తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మత కల్లోలకు దూరంగా ఉంచారో అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా ఈ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని అతని అనుచరులను వెంటనే అరెస్టు చేసి రౌడీజన్ అరకట్టకపోతే ప్రతిపక్ష నాయకులు భయోందోళనకు గురై హైదరాబాద్ నగరాన్ని విడిచిపోతారేమన్న భయం కలుగుతుంది. మిగతా కాంగ్రెస్ పాలకుల హయాంలో మజ్లిస్ ఎంతగా ఆధిపత్యం ప్రదర్శించినా పాత బస్తీలో పరిస్థితుల్ని పూర్తిగా అదుపులో ఉంచిన ఘనత మాత్రం సమైక్యాంధ్రప్రదేశ్ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిదే. ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే తెగువతో ఓవైసీ సోదరుల దూకుడుకు కళ్లెం వేయాలన్న వాదన కూడా బలపడుతోంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఉండి కూడా ఏం చేశారు? అనవసరంగా మా షబ్బీర్ అలీని కొట్టారు, తర్వాత అదేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మ్యాన్ హ్యాండిల్ చేయడము ఇటువంటి సమంజసమైనటువంటి పద్ధతులు కావు. మన సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా అయితే చేశాడో అదే పద్ధతిలో చేయాలని పదే పదే పబ్లిక్ అంతా కోరుకుంటున్నారు. ఆ సమైక్యంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేసినటువంటి ఏది ఆ స్టెప్స్ ఏవైతే ఉన్నావో ఈనాడు మన కేసీఆర్ గారు కూడా ఆ స్టెప్స్ తీసుకోవాలని పబ్లిక్ అంతా ఆశిస్తున్నారు. లేకపోతే పబ్లిక్ అంతా ఆగమైపోతారనేటువంటి విషయం పబ్లిక్ లోపల అవగాహన, వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్నారు. అనేక విధంగా రెచ్చిపోయేటటువంటి సంఘటనల నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ మిగిలిన అన్ని పార్టీల కంటే కూడా ఎంఐఎం లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల విషయంలో కానీ నేతల విషయంలో కానీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి చర్యలు తీసుకున్న తర్వాత కాస్త వాళ్ళు వెనక్కి తగ్గడమే కాకుండా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, జైలు పంపినటువంటి సంఘటనల్లో కాస్త ముందడుగు పడ్డట్టుగా కనిపించినటువంటి నేపథ్యం నుంచి నిన్న ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల విషయంలో జరిగినటువంటి ఈ ఇష్యూలో కాస్త మళ్ళీ ఎంఐఎం అనగానే ఈ ప్రభుత్వానికి దగ్గరైంది కాబట్టి ఈ మేయర్ విషయంలో మేము కీలకంగా మారబోతాం అనేటటువంటిది ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఫలితాలు రావడానికి ముందే కాస్త మళ్ళీ పూర్వీకులు మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒకవైపు ప్రత్యేక ఉద్యమాలు, మరోవైపు మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె లాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎన్నో అయినా ఏనాడు పాత బస్తీ అదుపు తప్పకుండా కంట్రోల్ చేయగలిగారు. అప్పట్లో కాంగ్రెస్ అగ్రనేతలంతా ఓవైసీలతో అంటకాగిన ఓ బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం చట్టం తన పని తాను చేసుకునేలా చూశారు. అందుకే ఆనాడు పాత బస్తీలో అల్లర్లకు ఆస్కారం లేకుండా పోయింది. కాంగ్రెస్ తరహాలోనే టీఆర్ఎస్ కూడా ప్రస్తుతం మజ్లిస్ ను చంకనెక్కించుకుంది. అయితే పోలింగ్ సందర్భంగా మజ్లిస్ వ్యవహరించిన తీరుపై కేసీఆర్ సర్కార్ ఎలాంటి చర్యలు చేపడుతుందన్న దానిపై చర్చ జరుగుతోంది. డిప్యూటీ సీఎం కుమారుడిపై దాడికి దిగిన తర్వాత కూడా మజ్లిస్ ను ఉపేక్షిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మన ముఖ్యమంత్రి గారికి మేము అపీల్ చేసేది ఒకటే, సామాన్య కార్యకర్తలుగా ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డేర్ స్టెప్ మీరు తీసుకోవాలని చెప్పేసి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. ఇది జరగనట్లయితే ప్రజా ఉద్యమాలు ముందుకొచ్చి నిజంగా కొంతమంది అంటున్నారు సెక్షన్ 8 అమలు చేయాలి అని చెప్పేసి, మరి అటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉంది మీరు కళ్ళు మూసుకొని ఉంటే. మరి అందరికీ తెలుసు ఆ చట్ట ప్రకారం ఏమేమి కార్యక్రమాలు జరిగినాయో వాళ్ళందరిపైన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన సీఎం ఉన్నప్పుడు. సరే మాకు తెలంగాణ ఇష్యూలో కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఒక లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం జరిగినటువంటి నేపథ్యం అది టీఆర్ఎస్ చేయట్లా. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇప్పటికే ఖండం చేయాల్సింది. సాక్షాత్ తన కేబినెట్లో అది మైనారిటీ ఒక మహమూద్ అలీ గారు ఇంటిపైన చేసిన అటాక్ని ఇంతవరకు ఖండించలే. రాజకీయాల్లో స్వార్థ ప్రయోజనాలుంటే సామాన్య జనానికి నష్టం. పాలక పక్షం ఈ నిజాన్ని గమనించి మజ్లిస్ దూకుడుకు ముకుతాడు వేస్తేనే పాత బస్తీ ప్రశాంతం. లేదంటే మజ్లిస్ కు పట్టున్న ప్రాంతాల్లో నిత్యం ఉద్రిక్తతలే అన్నది నిజం.